హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లీలా 321. ఈ వీడియో వచ్చేసి పులగం ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గ్లాస్ బియ్యం, అర గ్లాస్ పెసరపప్పు ఒక అరగంట నానబెట్టుకోవాలి. నేను నార్మల్ రైసే వేసాను, బాస్మతి రైస్ అంతా కూడా చేసుకోవచ్చు. టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయ పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ, నేను నెయ్యి పోసుకుంటున్నాను. కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె రెండు వేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత యాలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా వేగనియాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరకాయలు రెండు వేయాలి. ఇవి బాగా మెత్తగా మగ్గనివ్వాలి. ఒకసారి తిప్పుకొని దాని తర్వాత మూత పెట్టేయడమే. టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి. బాగా వేగనీయాలి. పచ్చివాసన వస్తుంది, పచ్చివాసన పోయేలాగా వేగనీయాలి. ఆయిల్ బయటికి తేలేదాకా ఇలా ఆయిల్ బయటికి కనిపించేలాగా ఇవి వేగిపోయాయండి. ఇవి వేగిన తర్వాత ఒకసారి తిప్పుకొని 4 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి. నేను బియ్యం 1 గ్లాసు, పప్పు అర గ్లాసు తీసుకున్నాను కాబట్టి ఒక 4 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పడతాయి. నేను గ్లాసు బియ్యం, అర గ్లాసు పప్పు కాబట్టి నేను 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. 4 గ్లాసులు నీళ్ళు పోసాను. పోసిన తర్వాత అవి బాగా కాగి ఇట్లా మసలాలి. మసిలిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పు ఉన్నాయి కదండి, వాటి దాంట్లో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మనకు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పాలి. తిప్పి మూత పెట్టేయాలి. మూత పెట్టి వదిలేయాలి. ఒకసారి మధ్యలో తిప్పాలి. ఒకసారి ఏంటంటే పులగం రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు, ఫుడ్ వీడియోలు ఇంకా కావాలనుకుంటే ఈ ఛానల్ సపోర్ట్ చేయండి.